ఎల్లమ్మ తల్లి. అవును. మీ కన్న తల్లిదండ్రుల పేరేమిటమ్మా? మా జనని జనకుడు. నన్ను కన్న తల్లి గంగ. నన్ను కన్న తల్లి గంగ. అవును. నన్ను పెంచిన తల్లి పార్వతి. నా జనకుండు శంకరుడు. అవును. అమ్మా నువ్వు గంగ లోపల పుట్టావు కాబట్టి, నువ్వు ఆ కడవ ఎందుకు పుట్టావు కాబట్టి నీ పేరు మాత్రము రేణుకా ఎల్లమ్మ తల్లి. అవును. సరే మంచి అమ్మా, నీకు వివాహం అయినదా? యోగం కాలేదా? సరే ఎక్కడ పోతున్నావు అంటున్నావా? కుర్చీలు తెచ్చావా? శంకరుడు పార్వతి కూర్చోవాలి. నిన్న మొన్న మా దగ్గర ఉన్న దాసుల అమ్మాయి పెళ్ళి అవుతుందా? అయితే నేను కూడా మా జనని జనకుడు ఇక్కడ పోయి నా యోహము ఎప్పుడు చేస్తారు పోయి అడిగేదా కాక. అమ్మా మీ జనని జనకుల దగ్గరికి వెళ్తున్నారా? అవును. రాండి తల్లి. పరా రేవందనములు జనని జనకులారా మీకు వందనములు జయతులమ్మ. జనకులారా మీకు ఒక కోరిక పడి నీ దగ్గరికి వచ్చినాను. నాకు తిన్నగా విన్నవించు తల్లి. అట్లాగా? అవును. నానా ఏమి ఎటువల వచ్చి ఎంతున్నాయా ఎంతని కోరానయ్యా ఎటువల వచ్చి ఎంతున్నాయా ఎటువలని కోరానయ్యా ఎటువల వచ్చి ఎంతున్నాయా ఎటువలని కోరానయ్యా మహాతా ఎటువల వచ్చి ఎంతున్నాయా పట్టుతారముగాను నీకు
ఏమన్నావు? మీతోని నేను ఏమని తెలుపను, మీతోని చెప్పాలంటే నాకు చిక్కు అనిపిస్తుందమ్మా. అది ఈ మాట నీతోటి ఏమని ఊసిస్తున్నారు? జనన జనకులారా నాకు చెప్పాలంటే నా నోరు ఆడతలేదమ్మా. అవును. అమ్మయా బాలిక కయ్యిరో చిగ్గాలమ్మా నీవు చింతేల పడుతున్నావు తల్లి. నీ మతలో ఏముండదో మాకు విన్నవించము. నానా ఏమి అమ్మా మమ్మీ అక్కడే ఉందమ్మా నీకు పుత్రిక అమ్మా. ఏమిటమ్మా? మా నాన్నతో చెప్పాలి, నాకు బాధ అనిపిస్తుంది. మగ పుర్రలతోటి చెప్పాలంటే ఎవరికైనా